ఆత్మశక్తి లేకుండా అజ్ఞానంలో కూరుకుపోయినప్పుడే శక్తి ఉండదు ఇక దానికి. అందుకని ఇప్పుడు ఆత్మకి శక్తి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ శక్తి అనేదే ఇప్పుడు ఈ శ్వాస మీద చేస్తారు. అలాగే ఆత్మ జ్ఞానం కావాలి, ఆత్మ యోగంలోకి మహాప్రవేశం కావాలి. ఎన్నో ఉన్నాయి స్టెప్ బై స్టెప్. ముందు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం. దానికి అర్థమై మన శరీరం, మన బుద్ధి, మన మనసు, మన మన చేష్ట, ఇవన్నీ కూడా దాంతో లింకప్ అయి ఉన్నాయన్నమాట. తాను చూసుకుంటోంది. తాను చూసుకుని నా బుద్ధి బాగాలేదు, నా మనసు బాగాలేదు, ఈ శరీరం బాగోలేదు, దీన్ని నేను ఎలా కవర్ చేసుకోవాలి, అది కవర్ చేసుకోవటం మొదలు పెడుతుంది. దాని జ్ఞానము అది డెవలప్ అవుతుంది కొద్ది ఇక్కడ భౌతికంగా మనకి రోగాలు తగ్గటము, ఈ ఆలోచన విధానం మారటం, ఇవన్నీ ఇటు స్టార్ట్ అవుతాయి. ఇటు లోపలికి వెళితేనే ఈ మార్పులన్నీ సంభవం అవుతాయి అన్నమాట. అందుకని అన్నిటికీ మించినటువంటి శ్వాస మీద ధ్యానం తప్ప ఇంకొకటి ధ్యానం కాదు.